ఇప్పుడు దాకా బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి పునాదులు వేసినప్పటి నుంచి మేడ కట్టేంత వరకు వాళ్ళతో మీకు ఉన్న అనుబంధం కావచ్చు, జర్నీ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఆ ఒక అనుభవం ఏంటో మేము తెలుసుకోవచ్చా? దీంట్లో బయట చాలా మంది దగ్గర అపోహ ఉంటుంది. కాంట్రాక్టర్లు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, లేదు ఫస్ట్లో చాలా మంచిగా మాట్లాడి చివరిలో ఇబ్బంది పడతారు, మన దగ్గర డబ్బులు తీసుకుంటారనే కాన్సెప్టే బయట చాలా వరకు ఉంది ఆ విషయం కోసం. అలాగని ఈ కంపెనీ కదా, కొన్ని కంపెనీస్ మంచి కూడా ఉన్నాయి. కానీ అనుకోకుండా మాకు ఈ దేవుడి దయ చూపించాలని చెప్పాను కదా, మాకు రియస్ సార్ ఏ కోసాన కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు, డబ్బుల విషయంలో కూడా చేయలేదు. యాక్చువల్లీ మేము డౌన్ పేమెంట్ కూడా చాలా ఎక్కువ చేయాల్సింది ఉంది ఒక టైంలో. మా దగ్గర అమౌంట్ లేకపోతే సార్ని రిక్వెస్ట్ చేయగానే ఇమీడియట్గా ఒప్పుకున్నారు. మీరు మీరు ఉంటే అప్పుడు ఇవ్వడానికి చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనీ మైనెట్తో ఎప్పుడు పనిచేయలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా చేశారంటే మీరు ఈ టైంకే కట్టాలి అమౌంట్, ఇంత స్కెడ్యూల్లో ఉన్న అమౌంట్ కట్టాల్సిందే. అది కాదు సార్, అసలు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా, అంటే మాకు కీ ఇచ్చేంత వరకు కూడా ఇలా ప్రెజర్ అనేది, డబ్బులతో ప్రెజర్ అనేది ఆయన దగ్గర నుంచి లేదు, వాళ్ళ టీం దగ్గర నుంచి లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు డబ్బుల కన్నా ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే వాళ్ళ టీం కానీ ఆయన కానీ చూసేవాడు ఎప్పుడు కూడా విషయం కోసం. అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్లో మీరు రియాజెస్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎంత ఇవ్వదలుచుకున్నారు? యాక్చువల్గా ఇప్పుడైతే 10/10 ఇవ్వాల్సి వస్తుందండి. అలాగని చెప్పి ఎలా చెప్పాలంటే ఇది సార్ ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ ప్యాకేజ్లో మనకు అన్ని సాటిస్ఫై అయ్యేటట్టు వచ్చాయండి. మా టైల్స్ కానీ, పెయింటింగ్లో కానీ, ఇక గోడలు కట్టడంలోను, ఈ స్టీల్ అన్నింటిలోనూ వాళ్ళు ముందే చెప్పారు ప్యాకేజ్లో, అవే వాడారు, ఎక్కడ మార్చలేదు. సార్ ఇచ్చిన ప్యాకేజ్లో మోస్ట్లీ అన్నీ సరిపోతాయి సార్ ఆ విషయం వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి మీ సైడ్ నుంచి ఇప్పుడు దాకా మీరు పొందుకున్న అనుభవం ఎన్ని చూశారు? సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే మీ సైడ్ నుంచి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరైనా నన్ను వచ్చి మీరు ఎవరిని రికమెండ్ చేస్తారని అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా రియాస్ గోల్డెన్ ట్రీ కన్స్ట్రక్షన్స్నే నేను చేస్తానండి. అది ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్క కోసాన కూడా మాకు ఒక కాంట్రాక్టర్గా బిహేవ్ చేయలేదు. వాళ్ళు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఎప్పుడు కూడా మాతో ఫ్రెండ్లీగానే ఉన్నారు. మాకు అదే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడు వాళ్ళు తాపత్రయపడ్డారండి ఆ విషయం వస్తుంది. నిజంగా మాకు ఇది ఇలాగంత అందమైన ఇల్లు రావడం కూడా కారణం మీరు, మీ టీం. కాబట్టి థ్యాంక్ యూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.